మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం గురించి మరియు వర్షాలు ఎక్కడెక్కడ పడతాయి, దాని గమనం ఎటుంటుంది దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ఇది 21వ తారీఖు విజయవాడ నెల్లూరు మధ్యలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందండి. దీని ప్రభావం వల్ల 21వ తారీఖు పూర్తిగా మరియు 22వ తారీఖు కొంచెం తక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది విశాఖపట్నం ఏరియాలో. ఇది 22వ తారీఖు బయలుదేరి మధ్య బంగాళాఖాతంలోకి అయితే ఇది ప్రయాణిస్తుంది. 23వ తారీఖు దక్షిణ దిశగా పయనించి ఇది నెల్లూరు, మద్రాసు ఏరియాల్లో ఇది కేంద్రీకృతం అయి ఉండే అవకాశం కనిపిస్తుంది. 24, 25 తారీఖుల్లో కూడా దీని ప్రభావం కోస్తా ఆంధ్రాలో తక్కువ ఉంటుంది. ఉత్తర కోస్తాలో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందండి. 25వ తారీఖు ఇది సముద్రంలోనే కొనసాగి దక్షిణ దిశగా పయనిస్తుందండి. దీని ప్రభావం వల్ల 26వ తారీఖు నెల్లూరు జిల్లాకి చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు అనేవి ఈ 27వ తారీఖు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. నెల్లూరు విజయవాడ మధ్యలో మాత్రం ఒక మోస్తరు నుంచి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఇదండి ఈరోజు వాతావరణ వివరాలు. దక్షిణ కోస్తా మరియు ఉత్తర కోస్తాకి భారీ వర్ష సూచన అయితే ఇప్పుడు తెలుసుకున్నాం. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.